ఒకరోజు ఒక నక్క ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉంది. కొంతసేపటి తర్వాత అది ఒక చెట్టు మీద కూర్చున్న పావురాన్ని చూసింది. ఈ పావురాన్ని భోజనంగా చేసుకుంటే బావుంటుంది, కాని చెట్టెక్కలేను. దీన్ని ఎలా పట్టుకోవాలి అని నక్క ఆలోచించింది. నక్క చాలా తెలివైనది. అది పావురంతో ఇలా చెప్పింది. పావురం స్నేహితుడా, నీకు తెలియదా? ఈ ఉదయం జంతువులు పక్షుల సమావేశం జరిగింది. ఇకపై ఎవ్వరూ ఎవ్వరినీ చంపరు. పులులు, చిరుతలు కూడా గడ్డి తింటాయని నిర్ణయించారు. అప్పుడు పావురం సమాధానమిచ్చింది. అలా అయితే చాలా మంచిది, కాని అక్కడివైపు నుండి కుక్కలు వస్తున్నాయి. అవి కూడా సమావేశానికి వచ్చాయా? అది విన్న నక్క ఒక్కసారిగా భయపడి పారిపోవడానికి సిద్ధమైంది. పావురం నవ్వుతూ అడిగింది. నక్కా, నువ్వెందుకు భయపడుతున్నావు? అన్ని జంతువులు స్నేహితులే కదా? నక్క చెప్పింది. బహుశా ఆ కుక్కలకు ఆ విషయం తెలియకపోవచ్చు అని చెప్పి అడవిలోకి పారిపోయింది. నీతి: అబద్ధం చెప్పేవారు చివరికి తాము చెప్పిన మాటల వల్లనే ఇబ్బందులు పడతారు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.